తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధం చేసిన కేసీఆర్ ప్లాన్ రివర్స్ అవ్వడంతో హస్తం పార్టీ విజయంతో లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు అవిశ్వాస పంచాయతీలు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే ఊహించని పరిణామాలతో స్థానిక నేతలు డైలమాలో పడిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పరోక్షంగా అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహిస్తుంటే వాటిని డిఫెన్స్ చేసే పనిలో గులాబీ దళం పడింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతల పదవులకు ఎసరొచ్చి పడింది. ఇన్నాళ్ళు జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్లుగా హవా కొనసాగించిన వారంతా ఇప్పుడు అవిశ్వాసాలకు హడలిపోతున్నారు. మెజార్టీ ప్రకారం చూస్తే పీఠాలకు డోకా లేకపోయినా సొంత పార్టీ సభ్యుల తీరే గులాబీ నేతల్ని కలవరపెడుతోంది. కాంగ్రెస్ వెనకుండా అవిశ్వాసాలను నడిపిస్తుండటంతో తమ పదవులను కాపాడుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో పాటు జమ్మికుంట, జగిత్యాల మున్సిపల్ చైర్మన్లు తక్కలపల్లి రాజేశ్వరరావు, గోలి శ్రీనివాస్కు అవిశ్వాస గండాలు వచ్చిపడ్డాయి. బీఆర్ఎస్ లో మొదటి నుండి వివాదాస్పదంగా ఉన్న పుట్ట మధుపై అసంతృప్తితో ఉన్న వారంతా అవిశ్వాసం వైపు అడుగులు వేయడాన్ని కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. అటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుకు వ్యతిరేక అనుకూల వర్గాల క్యాంపు రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అవిశ్వాసం నెగ్గకుండా చేస్తున్న సొంత పార్టీ కౌన్సిలర్లు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ టెన్షన్ పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ఇరు వర్గాలు బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిష్టానం పదవులు చేజారకుండా విప్ జారీ చేసే యోచనలో ఉంది. జగిత్యాల జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది. దీంతో బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న జెడ్పీటీసీ సభ్యుల్లో కొందరు ఆయనతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ వసంతపై అవిశ్వాసం గ్యారంటీ అనే ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.